సో ఇందాక డ్రెస్సెస్ అన్ని చూసాము. వాటితో పాటు మనకి బ్యాంగిల్స్ అండ్ బ్యాగ్స్ గూడా చేతితో చేసినయి మనకైతే ఇక్కడైతే కనబడతా ఉన్నాయి. స్త్రీలు ప్రత్యేకంగా వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ గడప దాటని మహిళల కోసము వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి వాళ్ళకి శిక్షణ ఇస్తూ గూడా ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. ఒకసారి తెలుసుకుందాం వీటి యొక్క ప్రత్యేకత ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటమ్మా అసలు ఈ గాజులు ఏవైతే ఉన్నాయో మట్టి గాజులు మనం ప్రత్యేకంగా చూస్తా ఉంటాము. మరి ఈ గాజులకున్న ప్రత్యేకత ఏంటి? అంటే శారీస్ కి డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలాగా బ్యాంగిల్స్, హెయిర్ రింగ్స్ సిల్క్ థ్రెడ్ తో చేస్తారు. ఇలా డిజైన్ డిజైన్ గా చేసి థ్రెడ్ అవును సిల్క్ థ్రెడ్ దాంతో చేసి నీట్ గా బాగుంటుంది సార్. సుషేక్ అంటే ఎంత టైం పడుతుంది మనకి? 2 అవర్స్ వేస్తారు సార్. ఇది సెట్ ఉంటుంది కదా, 2 అవర్స్ లో మన పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటా ఉంటారు. నేర్చుకొని వాళ్ళు నేర్చుకున్న దాంట్లో శ్రీ శక్తి అసోసియేషన్ ద్వారా మనం ఇక్కడ పెట్టిస్తున్నాం సార్ హైదరాబాద్ లో. అంటే ఎలాంటి ట్రైనింగ్ ఎలా ఉంటది? ప్రాసెస్ ఎలా జరుగుతది? ఏ శిక్షణ అంటే తీసుకుంటారు? దీనికోసం అనేసి ట్రైనర్ ఉంటారు, వాళ్ళు అక్కడ నేర్పిస్తారు. వాళ్ళు చెప్పిన లాగానే వీళ్ళు ఇంట్రెస్ట్ గా వాళ్ళు ఓన్ గా కూడా డిజైన్ చేస్తారు. అంటే మొత్తం ప్రత్యేకత మొత్తం చేతులతోనే చేస్తారు. అవును సార్, చేతులతోనే చేస్తారు అంతా. అంటే గాజులు అనగానే మనకి ఈ వేరే టైప్ ఆఫ్ గ్లాస్ అవన్నీ కనిపిస్తా ఉన్నాయి. వీటికి అవును సార్, భిన్నంగా ఉంటుంది. స్టోన్స్ అన్ని ఉంటాయి సార్. స్టోన్స్ తోని చేస్తా ఉంటారు. అవును సార్, స్టోన్స్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చిన్న చిన్న దీంతో కూడా చేస్తారు సార్, డిజైన్ డిజైన్ గా. అంటే ఇవన్నీ మనం ఫ్రీగానే ఇస్తా ఉంటాం నేర్చుకునే వాళ్ళకి. ఓకే, నేర్చుకున్న వాళ్ళకి ఫ్రీ. అవును సార్, ఫ్రీగానే ఇస్తా ఉంటాం. అంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే ఈ ట్రస్ట్ ద్వారా మీరు ఇక్కడ దాకా హైదరాబాద్ దాకా రావడము, ఇలాంటి ఒక స్టోర్ లో మీరు ఎంప్లాయ్ గా ఉండడం ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఆ, మేడం గారికి మేము చాలా రుణపడి ఉన్నాము. అంటే గడప దాటడానికి అవును ఆలోచించే సార్. క్షణంలో ఉన్నాము, అంటే రోజులలో ఉన్నాము. మా ఇంట్లో అయితే అస్సలు వద్దే వద్దంటారు సార్. ఆ, కానీ మేడం గారు ఇది శ్రీ శక్తి అనేది పెట్టించిన తర్వాత మాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. హ్యాపీగా నేర్చుకుంటా ఉన్నాము. అందరూ హ్యాపీగానే వచ్చి నేర్చుకుని వెళ్తూ ఉంటారు సార్. ఇంట్రెస్ట్ బాగా చూపిస్తారు ఇంతకుముందు ఏం చేసేవారు? ఇప్పుడు ఎలా ఉంది? సార్. నేను సెకండ్ ఇయర్ చదువుకొని ఉన్నాను. మా ఇంట్లో అయితే వద్దు, ఆడవాళ్ళు బయటకు వెళ్ళి సంపాదించకూడదు, వెళ్ళేద్దాం అని చెప్పి. కానీ మా ఇంట్లో మా ఆయనకు ఒళ్ళు బాగలేదు కాబట్టి మేము బయటకు వచ్చి ఇప్పుడు మా కాళ్ళ మీద మేమే నిలబడతా ఉన్నాము. నేను మా హస్బెండ్ దగ్గర 3 పిల్లలు చూసుకొని ఇట్లా బాగా సంపాదిస్తున్నారు సంపాదిస్తాను. income. చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే అయితే నేనైతే కల్లో కూడా అనుకోలేదు మేడం గారిని కలుస్తాను, మనం ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ఒకటి ఉంది వస్తామనేసి ఉమ్, సార్. అంటే ఎట్లా ఉందంటే ఫ్యామిలీ ఇప్పుడు ఏమంటున్నారు? అంటే ఒకప్పుడు అవును వెళ్ళొద్దన్న సార్. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు చాలా గర్వంగా ఉంది సార్. బయట వాళ్ళు కూడా చాలా ఆ, మర్యాదిస్తారు సార్. అంటే మంచి గౌరవం అవును ఇస్తున్నారు. సార్. ఎవరైతే వెళ్ళొద్దన్న వెళ్ళొద్దన్న వాళ్ళే ఇప్పుడు మనల్ని ఒకలాగా చూస్తారు సార్. మంచి గౌరవం అవును రెస్పెక్ట్ సార్. ఇస్తూ మంచిగా ఆ. ఇస్తా ఉన్నారు. అట్లే ఈ సందర్భంలో ఏం చెప్తారు మేడం గారికి, భువనేశ్వరి మేడం గారికి ఏం చెప్తారు? మేడం గారికి అయితే మేము చాలా రుణపడి ఉంటాం సార్. మేడం గారికి ఎంత చెప్పినా మనం థ్యాంక్స్ సరిపోదు సార్. కృతజ్ఞతలు అవును చెప్పిన సార్. ఎన్ని చెప్పినా కానీ సరిపోదు తక్కువే సార్, అంటారు ఈ తక్కువే సందర్భంలో. సార్. ఆ, అయితే నేను కల్లో కూడా ఈ పార్టీ వాళ్ళు వస్తారు, సార్ వస్తారు, మేడం వస్తారు, మేము వెళ్ళి చూసింది లేదు. ఇదని ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ అని ఇక్కడ వచ్చిన తర్వాతే మేడం గారిని చూసింది, మేము మాట్లాడింది. మేడం అయితే చాలా బాగా మాట్లాడతారు సార్. ఆ. నాకు చాలా బాగా నచ్చింది. అంటే స్త్రీ శక్తిని అంటే బలం ఇట్లా చేకూరుస్తుందని అవును చెప్పుకోవచ్చు. సార్, దాని గురించి బాగా చెప్తారు సార్ మేడం గారు. మహిళలు అంటే మహిళలు అంటే బాగుండాలా, అన్నిట్లోనూ ముందు ఉండాలా అని, తన కాళ్ళ మీద తను నిలబడాలా, ఎదుటి వాళ్ళ దగ్గర మనం చిన్న చిన్న రూపాయికి కూడా చేయి చాచి అడగకూడదు అనేసి చెప్తారు సార్. చూసారు కదండి, మనము మహిళలు అనగానే ఒంటింటి కుందేలు లాగా భావించే తరం నుండి ఈరోజు ఒక రాష్ట్రాన్ని విడిచి ఇంకొక రాష్ట్రానికి వచ్చి వాళ్ళ గర్వంగా ఈరోజు ఇక్కడ శ్రీశక్తి ఏదైతే హ్యాండిల్ స్టోర్ ఏదైతే ఉందో స్టోర్ ద్వారా వాళ్ళకు ఉపాధి జనరేట్ చేసుకునే విధంగా అక్కడ శిక్షణ ఇస్తూ మరియు వాళ్ళకి ఇన్కమ్ జనరేషన్ అయ్యే విధంగా ఇక్కడ స్టోర్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ప్రత్యేకంగా థ్రెడ్తోని సిల్క్ థ్రెడ్తోని అయితే వీళ్ళు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు అయితే ప్లాస్టిక్ వాటిని ఎక్కువ వాడడం వల్ల చాలా పొల్యూట్ అయిపోతా ఉంది. అలాంటి వాడకుండా ఉండడానికి మనం ఒక స్టోర్కి వెళ్ళినప్పుడు వాటికి సంబంధించిన బ్యాగ్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. వీటిని ఏ విధంగా తయారు చేస్తారు బ్యాగ్స్, అవి ఎలా ఉంటాయి? రా మెటీరియల్ తెచ్చుకొని సార్ వాళ్ళు చెప్పిస్తారు. అక్కడ నేర్చుకునేకి వచ్చే వాళ్ళు టైలరింగ్, జూట్ బ్యాగ్లు, థ్రెడ్ బ్యాంగిల్స్ అన్ని, ఎంబ్రాయిడింగ్, మగ్గం వర్క్ అన్ని నేర్చుకుంటా ఉంటారు సార్. బ్యూటిషియన్ అంతా బ్యూటిషియన్ కూడా ఉంది సార్. ఓకే. బాగా నేర్చుకుని ఉంటారు. వర్క్ కూడా చేస్తా ఉంటారు సార్. ఇప్పుడు అంటే ఎంతమంది నేర్చుకున్నా మహిళలు ఈ విధంగా ఉపాధి ఈ ట్రస్ట్ ద్వారా? సార్ ఇంతవరకు చాలా మంది ఉండరు సార్. టైలరింగ్ లో అయితే బాగా అందరూ ఇంప్రూవ్ అయ్యారు సార్. ఉమ్, వాళ్ళు ఓన్ గా సంపాదిస్తా ఉంటారు సార్. ఇప్పుడు ఉమ్, అంటే ఒక బొటిక్ లేదంటే వాళ్ళు ఓన్ గా ఇండ్లనే కుట్టుకునేలాగా డిజైన్స్ అంతా మేము వేసుకోలేదు ఇంతవరకు. ఈ డిజైన్ అన్న వాళ్ళు కూడా డిజైన్ కుట్టి వేసుకునేలాగా ఉండారు సార్ అందరూ. వాళ్ళంతటా వాళ్ళు అవును చేసుకొని సార్.
ఫస్ట్ టైలరింగ్, జూట్ బ్యాగు, మగ్గం వర్క్, ఎంబ్రాయిడింగ్, బ్యూటిషియన్, థ్రెడ్ బ్యాంగిల్స్ 6 సార్. ఇవైతే ఇప్పుడు present అవును సార్ ప్రెసెంట్. ఇంకా ఇంతకు ముందు వచ్చి ఈ తర్వాత మనం ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటా ఉన్నాం. అక్కడ నేర్చుకున్న వాళ్ళకి కూడా వర్క్ ఇవ్వాలా అనేసి సొసైటీ ద్వారా అనుకుంటా ఉన్నాం సార్. చూసారు కదండి, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మహిళలకి ఉపాధి కలిగిస్తా ఉన్నారు. మనకైతే ఇక్కడ క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. నారా భువనేశ్వరి మేడం గారు అయితే చాలా మందికి ఉపాధి కల్పిస్తూ శ్రీశక్తిని ముందుకు తీసుకెళ్తున్న విధానం అయితే మనం అయితే అభినందనీయకంగా మనం అయితే చెప్పుకోవచ్చు. చాలా గర్వంగా ఉందన్నట్టు కూడా ఇక్కడున్న మహిళలు చెప్తా ఉన్నారు. మమ్మల్ని ఎవరైతే గడప దాటి వెళ్ళొద్దు అనేవారు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మేము బయటికి వచ్చిన రాష్ట్రాలు దాటినా కానీ మమ్మల్ని గర్వంగా చూస్తూ ఉన్నారు అనే విధంగా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి మీరు కూడా ఎవరైనా మీ సమయాన్ని కొద్దిగా కేటాయించి ఎన్టీఆర్ భవన్ పక్కనే ఉన్న ఈ స్టోర్కి రావాలని కూడా మేము అయితే కోరుకుంటా ఉన్నాం.